చిత్తూరు కార్పొరేషన్లో వైసీపీకి భారీ షాక్ తగిలింది. మేయర్ అముద, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి సహా 20 మందికి పైగా కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. వారికి ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, మాజీ మేయర్ కటారి హేమలత పాల్గొన్నారు. వైసీపీ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదంటున్న మేయర్ అముదతో మా ప్రతినిధి మనోహర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. చిత్తూరు నగరపాలక సంస్థలో వైసీపీకి బిగ్ షాక్ తగిలిందనే చెప్పాలి. ఎందుకంటే దాదాపు 50 డివిజన్లు కలిగి ఉన్నటువంటి చిత్తూరు నగరంలో ఈవేళ మేయర్ అముదాతో పాటు డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, మరో 20 మంది కార్పొరేటర్లందరూ కూడా ఈవేళ ఎమ్మెల్యే గురజాల ఆధ్వర్యంలో టీడీపీలో చేరినటువంటి పరిస్థితి. మరి వారు ఎందుకు ఈవేళ పార్టీలోకి చేరారు అనేటువంటి అంశాలు కూడా ఎమ్మెల్యే ఉన్నారు. అదేవిధంగా ఎవరు మేయర్, డిప్యూటీ మేయర్ అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. చెప్పండి, ఈరోజు ఎందుకు ఆ పార్టీ నుండి ఈ పార్టీలోకి రావాల్సిన పరిస్థితి వచ్చిందంటారు? అంటే ఎవరైతే ప్రజలకు అభివృద్ధి చేయాలి అనే మంచి సంకల్పం ఉన్న మన కార్పొరేటర్లు ఈరోజు పార్టీలో చేరారో వారంతా కూడా చిత్తూరు అభివృద్ధి చెందాలి అంటే ఐక్యంగా కలిసిమెలిసి ఉంటేనే ఈ చిత్తూరు నగరపాలక సంస్థ అభివృద్ధి చెందుతుంది. అనేక సంవత్సరాలుగా చిత్తూరు అభివృద్ధి చెందలేదు కాబట్టి ఈసారైనా మనము ముఖ్యమంత్రి గారు, మన ఎమ్మెల్యే గారు, మేయర్ గారు అందరూ కలిసి ఈ నగరానికి ఏదైతే హామీలు ఇచ్చామో వాటన్నిటిని నెరవేర్చుకునే భాగంలో వీరందరూ కూడా మనతో పాటు నడుస్తామని వచ్చారు. కాబట్టి వారందరికీ కూడా ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎవరికైతే ప్రజలకు మనం ఏమైతే చేస్తామని హామీలు ఇచ్చుంటామో అది ఏ పార్టీ వారైనా కావచ్చు, ఎలక్షన్ సమయంలో ప్రజలందరికీ అన్ని హామీలను నెరవేర్చే బాధ్యత నాయకుల పైన ఉంటుంది. కాబట్టి అది గెలిచినా ఓడినా నాయకులుగా మనం ప్రజల ముందుకు పోయి మేము అవి చేస్తాము ఇవి చేస్తామని ఏవైతే హామీలు ఇచ్చామో వాటిని నెరవేర్చాలి అంటే ఎప్పుడైతే ప్రభుత్వము అత్యంత మంచి మెజారిటీతో తెలుగుదేశం అధికారంలోకి వచ్చిందో అదేవిధంగా ఇక్కడ కూడా మున్సిపాలిటీలో తెలుగుదేశంకి సరైన మెజారిటీ లేకపోవడం వల్ల వారందరినీ నేను ఆహ్వానించడం జరిగింది. వారందరి సలహాలు సూచనలు అలాగే ఈ చిత్తూరు పట్టణాన్ని అభివృద్ధి చేయడంలో మేము సైతం అంటూ అందరూ ముందుకు వచ్చినందుకు చిత్తూరు ప్రజలకి కూడా మేము ఇవాళ ఇక్కడ నుండి మాటిస్తున్నాం. మా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారి సమక్షంలో మరొకసారి వీరందరూ పార్టీలో కండువలు వేసుకొని జాయిన్ అయినాక మేము అక్కడ నిర్ణయించుకుంటాం ఎవరెవరు ఏమేమి అనే ఒక పరిస్థితుల్ని డిస్కస్ చేసుకున్నాక ప్రజలందరికీ కూడా తెలియజేస్తాం. నేను వచ్చి ప్రజల్లో ఉండి సేవ చేస్తానమ్మా అని మాతో మాట్లాడినారు. నేను సేవగానే వచ్చాను, ముందు వచ్చేటప్పుడు సేవగానే వచ్చాను. ఆ సేవ కొనసాగించాలని సార్తో కండు వేసుకున్నాను. అది ఏమి నాకు అది తప్పుగా అనిపించలే. నేను సేవగానే వచ్చినాను, ఆ సేవ చేసేదానికే కదా, ఎక్కడుంటే సేవనే కదా. గత 3 సంవత్సరాలుగా మేము కౌన్సిల్లో ఉన్నాము, డిప్యూటీ మేయర్ హోదాలో ఉన్నాను. కాకపోతే నా వార్డులో నేను కావాల్సిన నిధులు కానీ వర్కులు కానీ చేసుకోలేకపోయినాను. రకరకాల కారణాలు, అది ఆ ప్రభుత్వాన్ని విమర్శించే స్థాయి నాది కాదు, రకరకాల కారణాలు. ఇప్పుడు మన గురజాల జగన్మోహన్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత క్లియర్ కట్గా డెవలప్మెంట్ చేసుకోవడానికి ఆయన ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకున్నారు. అది నాకు తెలిసింది. కాబట్టి నా వార్డు డెవలప్మెంట్ కోసము నా ప్రజలకి అన్ని విధాల సౌకర్యాలు కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో నేను పార్టీలో చేయడం జరిగింది. వైసీపీ పార్టీ అధిష్టానం పైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే దానికి ఎట్లా రియాక్షన్ అవుతారు? తీసుకోండి. యాక్చువల్గా ప్రజలకు ఏదో సేవ చేయాలనే ఉద్దేశమే కానీ నాకు ఇంకో పార్టీలో చేరి ఏదో వాళ్ళు ఇచ్చే లబ్ధి తీసుకోవాలనే కాన్సెప్ట్ నాకు లేదు. అది మీకు కూడా తెలుసు. కాబట్టి నా వార్డు డెవలప్మెంట్ కావాలా, దానికోసం నేను చేశాను. ఇది మొత్తానికి ఈవేళ టీడీపీలోకి దాదాపు 20 మంది కార్పొరేటర్లతో పాటు డిప్యూటీ మేయరు చేరినటువంటి పరిస్థితి. మరి ఆ పార్టీ అధిష్టానం చంద్రబాబు నాయుడు దగ్గరకు తీసుకుపోయి అన్నీ కూడా నిర్ణయించి వారు ఏం చెప్తే దాని ప్రకారము నెక్స్ట్ ఏదైతే చర్యలు తీసుకోవాలో ఆ చర్యలన్నీ కూడా తీసుకుంటామనేటువంటి ఒక విషయాన్ని అయితే ఈవేళ ఒకవైపు పార్టీలో చేరినటువంటి వైసీపీ నేతలు కావచ్చు, అదేవిధంగా టీడీపీ నుంచి ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించినటువంటి పరిస్థితులపైన వారి యొక్క రియాక్షన్. మొత్తానికి వైసీపీ తాము ఏమి చేసుకున్నా పర్లేదు, క్రమశిక్షణ చర్యలు తీసుకున్నా దానికి ఏమి ఇబ్బంది లేదనేటువంటి ఒక విషయాన్ని కూడా ఈవేళ వైసీపీ శ్రేణులు స్పష్టం చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు జర్నలిస్ట్ మహేష్తో కలిసి మనోహర్ రెడ్డి, ఏబీ ఆంధ్ర.